ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి తెలిపారు. ఎన్డీఏ ఇండియా కూటమి రెండు తెలంగాణకు ద్రోహం చేశాయని బీఆర్ఎస్ విమర్శిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఎన్నికల్లో తటస్థ వైఖరి అవలంబించాలని నిర్ణయించినట్లుగా ప్రకటించారు. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇదే సరైన నిర్ణయమని కేసీఆర్ భావించారని సురేష్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్కు రాజ్యసభలో 4 సభ్యులున్నారు. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం మళ్లీ పెరిగింది. దీంతో అధికారులు 14 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 1,12,378 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తుంది. ఇక ప్రాజెక్టులోని ఇన్ఫ్లో 1,66,563 క్యూసెక్కులు, ఇక అవుట్ఫ్లో 1,66,563 క్యూసెక్కులుగా నమోదైంది. సాగర్ నీటి మట్టం 589.30 అడుగులు. అయితే పూర్తి స్థాయి చేరువలో ఉంది. ఈ నేపథ్యంలో జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఇక పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల పదవి ఉంటుందా పోతుందా అనేటువంటి ఆందోళన ప్రస్తుతం వ్యక్తమవుతుంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో స్పీకర్ నిర్ణయం తీసుకోకముందే కొందరు ఎమ్మెల్యేలు తమ పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా దానం నాగేందర్ రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని అనుకుంటున్నారట. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళింది. దీంతో స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు వివరణ ఇవ్వాలని నోటీసులు కూడా పంపారు. ఈ నేపథ్యంలోనే స్పీకర్ నిర్ణయం కంటే ముందే దానం నాగేందర్ రాజీనామా చేయాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్తే గెలుస్తారా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలలో కొత్త టెన్షన్ మొదలైంది. వారి ఎమ్మెల్యేల పదవి ఉంటుందా పోతుందా అనేటువంటి ఆందోళన వారిలో వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో స్పీకర్ నిర్ణయం తీసుకోకముందే కొందరు ఎమ్మెల్యేలు తమ పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. తాజాగా మాజీ మంత్రి దానం నాగేందర్ తన రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని అనుకుంటున్నారట. అయితే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపైన బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు వెళ్లడం జరిగింది. దీంతో స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు వివరణ ఇవ్వాలని నోటీసులు కూడా పంపారు. ఈ నేపథ్యంలోనే స్పీకర్ నిర్ణయం కంటే ముందే దానం నాగేందర్ రాజీనామా చేయాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్తే గెలుస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక తెలంగాణలో ఎరువుల కొరతతో రైతులు ఆందోళనలో ఉన్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎరువుల విషయంలో తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతుందని వారు ఆరోపించారు. గాంధీభవన్లో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎరువుల తయారీ సరఫరాపైన పూర్తి ఆధిపత్యం కేంద్రానిదే అని అన్నారు. రైతుల్లో రాష్ట్ర ప్రభుత్వంపైన వ్యతిరేకత రావాలనేది వారి ప్రధాన ఉద్దేశమని తెలిపారు. అయితే బీజేపీతో బీఆర్ఎస్ కలిసిపోయి ప్రభుత్వంపైన ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎరువుల సమస్య ఉందనేది వాస్తవమే అని, ఈ సమస్యకు బాధ్యత వహించాల్సిన వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారని విమర్శించారు. ఎరువులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి 100% బాధ్యత కేంద్ర ప్రభుత్వం. తయారీతో పాటుగా సరఫరాకు సంబంధించినటువంటి పూర్తి అంశం అంతా కూడా కేంద్రంకు ముడిపడి ఉన్నటువంటి అంశం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కేంద్రాన్ని ఇన్నిసార్లు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ లేదనే కారణం మీదన, లేదా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి 22,000 కోట్ల రుణమాఫీ చేసి రైతు భరోసా పేరు మీద ఎకరానికి 6,000 రూపాయలు 9 రోజుల్లో 9,000 కోట్లు ఇవ్వడం కానీ, సన్న వడ్లకు 500 బోనస్ ఇవ్వడం కానీ, ఈ విధంగా రైతులకు సంబంధించిన అనేక కార్యక్రమాలు జరిగేటువంటి సందర్భంలో రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీకి కొంత వ్యతిరేకత రావాలనే ఆలోచనతో భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ తోటి క్షేత్రస్థాయిలో కుమ్ముక్కై లేని అపోహలను సృష్టించి ముందస్తుగానే రైతుల లోపల ఒక ప్యానిక్ సిస్టమ్ క్రియేట్ చేయడం వల్ల కొంత ముందస్తు స్టాకులు పెట్టుకునేటువంటి కొంతమంది ఉత్సాహులైన రైతులతో కారణం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఈరోజు ఎరువులకు సంబంధించిన ఇబ్బంది ఉన్నమాట వాస్తవము. మేము కాదని అనడం లేదు.
కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు నిజంగా మీరు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బిడ్డలైతే తెలంగాణ రైతుల గోసలు మీరు పట్టించుకోదలుచుకుంటే, తెలంగాణ రైతుల గోసలను తీర్చాలనే తపన మీ పార్టీకి ఉంటే, ఇలా రైతులకు సంబంధించినటువంటి ఎరువుల సరఫరాకు సంబంధించిన అంశం మీద వెంటనే స్పందించి కేంద్ర మంత్రిని విజ్ఞాపన చేస్తారా, బెదిరిస్తారా, దండం పెడతారా? చేతనైద్దా, చేత కాదా, కాకపోతే మమ్మల్ని మేము రమ్మంటారా? ఏదేమైనా ఇలా తెలంగాణ రైతులకు అవసరమైనటువంటి చివరి దశలో ఒక 2 రోజుల పాటు ఇటు పత్తి ఇత్తనాలకు సంబంధించినటువంటి దిగుబడులకు సంబంధించిన ఇది ఇవాల్టి పక్కా లోకల్ తెలంగాణ న్యూస్. మరిన్ని లోకల్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.